వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇన్ షార్ట్ గా చూసేద్దాం. ఇది కాదు ఇది అనేలా చెర్రీ ఏదో ఒక లుక్ ఎప్పుడు కెరీర్ బెస్ట్ లుక్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది. నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక తాజాగా చెర్రీ న్యూ లుక్ లో ఉన్న ఓ ఫోటో కూడా అదే చేస్తోంది. సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అంతేకాదు ఓ నయా డౌట్ ను కూడా అందరిలో పుట్టేలా చేసింది. ఇంతకీ చెర్రీ ఆ నయా లుక్ శంకర్ గేమ్ చేంజర్ మూవీ కోసమా లేక బుచ్చిబాబు సినిమా కోసమా అనే డౌట్ తో మెగా ఫ్యాన్స్ ను డైలమాలో పడేసేలా చేసింది. ఓ పక్క రాజకీయాలతో బిజీగా పవన్, ఇంకో పక్క వేరే సినిమాల షూట్స్ తో బిజీగా మారుతున్న పవన్ పెండింగ్ సినిమాల డైరెక్టర్స్, కట్ చేస్తే డీలా పడిపోతున్న పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. అయితే వీళ్ళలో జోష్ నింపే ఓ న్యూస్ బయటికి వచ్చింది. పవన్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నైలతో పాటు హైదరాబాద్లో కూడా జరుగుతోందని, ఫ్యాన్స్ అంచనాలు అందుకునేలా కష్టపడుతున్నామని, త్వరలోనే ఓ స్పెషల్ ప్రోమోను కూడా రిలీజ్ చేస్తామని ఈ మూవీ టీం నుంచి క్రేజీ అనౌన్స్మెంట్ వచ్చింది. పుష్ప సినిమాతో బాలీవుడ్లో మాత్రమే కాదు, మన దాయాది దేశం పాకిస్తాన్లో కూడా క్రేజ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రీసెంట్గా ఓ వీడియోలో పాకిస్తాన్లో కొంతమంది తమ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని, పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్ చెప్తూ కనిపించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్కు పాక్లో కూడా రీచ్ పెరగడం ఇక్కడ సెన్సేషన్ అవుతోంది. మాటలతోనే మ్యాజిక్ చేశాడు త్రివిక్రమ్. ఓ కుటుంబంలోని మనుషులను వాళ్ళ మధ్య బంధాలను కలుపుతూనే సినిమాలు తీస్తుంటారు త్రివిక్రమ్. మానవ సంబంధాల్లోని విలువలు, బంధాలు అంటూ తన సినిమాను అక్కడే చుట్టేస్తుంటారు త్రివిక్రమ్ అని అనుకునే వారికి, త్రివిక్రమ్ను విమర్శించే వారికి దిమ్మ తిరిగే న్యూస్. ఈ మాంత్రికుడు గేర్ మార్చాడు, రూట్ చేంజ్ చేశారు. పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్తో తన జానర్కు కాస్త పక్కకు జరిగి ఓ బిగ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తోనే చేసేందుకు ప్లాన్ కూడా చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కిన ఫిలిం కిక్ 2009లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతోంది. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు రిలీజ్ టెంట్ పట్టుకున్న మేకర్స్ ఈ సినిమాను మార్చి 1న రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంబర. ఈ సినిమా షూటింగ్ గుంటూరు కారం సెట్లో శరవేగంగా జరుగుతుంది. చిరంజీవి, త్రిషతో పాటు కీలక పాత్రధారులందరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్ తో వర్క్ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్. జవాన్ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. షారుఖ్ హీరోగా తమిళ్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన జవాన్ మూవీ సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ తో పాటు సౌత్ స్టేట్స్ లోనూ మంచి వసూలు సాధించింది. తాజాగా హాలీవుడ్ క్రియేటివ్ అలయన్స్ ఇచ్చే ది అస్రా అవార్డ్స్ కు నామినేట్ అయింది. అయితే భారత్ నుంచి ఒక్క జవాన్ మాత్రమే నామినేషన్స్ లో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. భారతరత్న పురస్కారాలపై హీరోయిన్ తమన్నా తన ట్విట్టర్ హ్యాండిల్లో రియాక్ట్ అయ్యారు. చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు వంటి ముగ్గురు దిగ్గజాలకు భారతరత్న దక్కడం స్ఫూర్తిదాయకమన్నారు. వారిని భారతరత్న పురస్కారంతో గౌరవించిన ప్రధాని మోదీకి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు తమన్నా. అతి ఎప్పుడు చిక్కుల్లో పడేలానే చేస్తుంది, కర్మ ఎప్పుడు కిక్కురు మనకుండానే మనల్ని కూర్చోబెడుతుంది. తాజాగా పూనం పాండే విషయంలోనూ ఇదే జరిగింది. సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయినట్లు తనపై తాను ఫేక్ ప్రచారం చేసుకున్న పూనంపై తాజాగా కాన్పూర్లోని ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి కోర్టు మెట్లెక్కారు. తప్పుడు సమాచారంతో దేశ ప్రజల మనోభావాలను పూనం దెబ్బతీసిందని, ఆమెతో పాటు ఆమె భర్త శామ్ బాంబేపై కాన్పూర్ కోర్టులో 100 కోట్ల రూపాయలకు దావా వేశాడు ఈయన.